Hi, namaste. Na per Prithviraj and you're watching TG Telugu Galam. Don't forget to subscribe. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మేడిపండులా ఉందని కేటీఆర్ అన్నారు. శనివారం సికింద్రాబాద్ ఎస్వీఐటీలో సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విజయోత్సవ సభ జరిగింది. తలసాని, పద్మారావు, మహమ్మద్ అలీతో కలిసి ఆయన హాజరయ్యారు. ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ను వదిలిపెట్టరని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దానం ముఠాగోపాల్, మాగంటి తదితరులు పాల్గొన్నారు. 53,000 కోట్లు మహాలక్ష్మి పథకంకి ఉన్నది. రైతు భరోసా అన్నావు, దానికే 24,000 కోట్లు. మరి ఇవన్నీ కలిపితే 125,000 కోట్లు దాటిపోతుంది. అదే మరి దళిత బంధు మనం పెడితే, దళిత బంధు కాదు, అంబేద్కర్ అభయహస్తం. దళిత బంధు 10 లక్షలు ఇస్తుండు కేసీఆర్, నేను 12 లక్షలు ఇస్తాను. మరి ఇవన్నీ కలిపితే సంవత్సరానికి 125,000 కోట్లు అదనంగా పెట్టాలి. కానీ ఇలా పెట్టిన బడ్జెట్ చూస్తే మాత్రం మేడి పండులా ఉన్నది. ఎందుకంటే అందులో ఏం లేదు. కొత్తగానే ఊకదప్పుడు ఉపన్యాసం ఇచ్చి వాళ్ళు కేంద్రంలో ఓటాన్ అకౌంట్ పెట్టిరు కాబట్టి మేము కూడా ఓటాన్ అకౌంట్ పెడుతున్నాం, అందుకే డీటెయిల్స్ చెప్తలేం, మళ్ళీ పెడతామని తప్పించుకునే ధోరణిలో ఉంది తప్ప వాస్తవంగా అందులో ఏం లేదు. కానీ వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసినా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సనత్ నగర్ లో ఊరుకోరు, పద్మారావు గారు సికింద్రాబాద్ లో ఊరుకోరు, ఖైరతాబాద్ లో నాగేంద్రన్ ఊరుకోడు, జూబ్లీహిల్స్ లో గోపాల్ ఊరుకోడు, మషీరాబాద్ లో గోపాలన్ ఊరుకోడు. తప్పకుండా వీళ్ళ భరతం 100 రోజుల్లో కనుక వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే వాళ్లకు బొంద దవ్వడం స్టార్ట్ చేయడం ఖాయం, అదే బొందలో పూడ్చిపెట్టడం కూడా ఖాయం. రేవంత్ రెడ్డి అంటుండు మన పార్టీని అట, బీఆర్ఎస్ నట 100 మీటర్ల బొంద దగ్గర వాత పెడతాడు. ఆయన అవుతాడో తవ్వడో ఏం చేస్తాడో నాకు తెలియదు, కానీ ఆయనకు ఈ గడపారలు పట్టుకుని తిరుగుడు, గుణపాలు పట్టుకుని తిరుగుడు, తటపారలు పట్టుకుని తిరుగుడు, లంకె మీదల కోసం తిరుగుడు అలవాటు ఉన్నట్టుంది. అందుకే తవుడు గురించి మాట్లాడుతున్నాను. కానీ నేను రేవంత్ రెడ్డికి యాడ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు నీకంటే ముందు చాలా మంది గొప్ప గొప్పలు పనిచేసిండ్రు ఈ రాష్ట్రంలో. పెద్ద పెద్ద తీస్మార్కాలను మాట్లాడిండ్రు. 24 సార్లు సుగ్రయంలో 24 ఏళ్ళకి ఇంటనే ఉన్నాం, కేసీఆర్ను ఖతం చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామని. కానీ పెద్ద పెద్ద తీస్మార్కాలతోనే కాలేదు, నీలాంటి బుడ్రకాంతో ఏం కాదు, ఊదు కాలది, పీరి లేవది, ఏమి కూడా కాదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, రేవంత్ రెడ్డే కాదు ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు, మన ఎమ్మెల్యేలు తీసుకుపోతాం, పార్టీని 39 ముక్కలు చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామని చెప్పి ఇవాళ కొంత అహంకార పూరితమైన చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ప్రజలు మిమ్మల్ని నుంచి ఆశించేది, మీ నుంచి కోరుకునేది ఇవాళ ఇట్లాంటి చిల్లర మల్లర మాటలు కాదు. మీరిచ్చిన 420 హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు? రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? మహాలక్ష్మిలో 2,500 రూపాయలు నెలకు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు ఎప్పుడు చాలు చేస్తారు? అదే విధంగా ఇంకా గృహజ్యోతి లాంటి కార్యక్రమాలు, ఇంకా రైతు భరోసా లాంటి కార్యక్రమాలు ఎప్పుడు చాలు చేస్తారనే మాట ఇలా రాష్ట్రం మొత్తం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు.